కన్నా అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఇది మళ్ళీ నిన్న హరీష్ రావు మళ్ళీ అంటే హరీష్ రావు లేటెస్ట్గా ఏం చూపించారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆయన చూపించిన పత్రం కూడా అక్కడ ఉన్నది ఏంటంటే అది హరీష్ రావు గారు చూపిస్తుంది ఏంటంటే ఎజెండా. ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి సమావేశంలో జరిగిన సమయంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అసలు నేను ఆ మీటింగ్కి వెళ్ళలేదు అన్నాడు. సరే వెళ్ళారు, కానీ ఎజెండాలో కూడా లేదు, మేము అది చర్చనే జరగలేదు అంటే దాంట్లో హరీష్ రావు చూపించాడు. ఇది చూడు ఎజెండాలో ఉంది అని చెప్తే ఇదంతా కూడా తప్పు, హరీష్ రావు చెప్పేదంతా కూడా తప్పు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఇంతకుముందే. ఇదంతా కూడా ఒక తప్పుడు సిగ్నల్ తీసుకెళ్తున్నారు, అసలు ఎక్కడ అనుమతులే రాలేదు, అసలు డిపిఆర్ఏ రాలేదు అనేది నిజమేనా? రాజేష్ గారు ఒక మాట, ఏ రోజున జరిగింది మీటింగు? రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన మీటింగు దాదాపు అది 2 months అయిందండి. ఓకే, ఇప్పుడు రైట్ సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు అన్నలకు నమస్కారాలు సార్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. ఇవాళ తెలంగాణ నీళ్ల బాధ తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పోలవరం బలకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చింది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నిన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చూపించడం జరిగింది. దానికి సంబంధించి పోలవరం బలకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు అని చెప్పి పచ్చి అబద్ధాలని ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సార్. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే దీనికి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు పోవద్దు అని చెప్పి తెలంగాణ వాదులు, తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తే నేను పోను అనేటువంటి విషయాన్ని తను చెప్పిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏం అయ్యిందో తెలియదు, కానీ నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్ తీసుకొని పోయినటువంటి సందర్భం మీరందరూ కూడా చూసిండ్రు. అఫెక్స్ కమిటీకి పోండి, కానీ ఈ బనకచెర్లలో అనుమతుల గురించి కానివ్వండి, ప్రతిపాదనల గురించి కానివ్వండి, వీటిలో మీరు పాల్గొనొద్దు అనేటువంటి విషయాన్ని తెలంగాణ బుద్ధిజీవులందరూ కూడా విజ్ఞప్తి మేరకు ఆయన పోను అనేటువంటి విషయాన్ని. కానీ ఇక్కడ ఒకటి అరవింద్ గారు ఒక పాయింట్, ఇక్కడ ఒక నిమిషం వెంకట సాగర్ దయచేసి ఒక నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం వెంకట సాగర్ ఒకటండి. అరవింద్ గారిని ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక్క నిమిషం ప్లీజ్ అండి, ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం అరవింద్ గారు వినండి. అరవింద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక విషయం, అది ఆ మీటింగ్ బనకచెర్లకు సంబంధించినటువంటి బనకచెర్ల ఇష్యూ మీద పిలిచింది కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆడికి పోయినాక మీరే ఇంతకు ముందు కూడా చెప్పినారు బనకచెర్ల అంశము దాంట్లో ఉండదు అని చెప్పినారు, కానీ అక్కడ పోయినాక ఉన్నది అనేటువంటిది బయటకు వచ్చింది. నీటి వాటాల సంబంధించిన డిస్ప్యూట్ మీద పిలిచింది, దాన్ని బనకచెర్ల డిస్కషన్ కోసం పిలవలేదు. విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఒకటి అరవింద్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అరవింద్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ అరవింద్ గారు యాక్చువల్గా ఎట్లుంటుందంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి పిలిచినప్పుడు ఎవరి ఎజెండా వాళ్ళు తీసుకెళ్తారండి. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి మన ఎజెండా మనం తీసుకెళ్తాం, ఆ పక్క రాష్ట్ర అజెండా, సో వాళ్ళ ఎజెండా వాళ్ళు వచ్చిండొచ్చు. ఎస్, ఈ బనకచెర్ల ఇష్యూకి సంబంధించి ఎజెండా 1 or 2 ఉంటుంది. అది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి తెలియదు కదా, వీళ్ళ ఎజెండాతో వీళ్ళు వెళ్ళారు, సరే లోపలికి వెళ్ళారు, అక్కడ వీళ్ళు ఇది ప్రతిపాదన పెట్టారు, దాన్ని కాదని చెప్పారు కదా వీళ్ళు. దాన్ని వాళ్ళు తెచ్చిన ఎజెండాను మీరు ఎట్లా తప్పు పడతారు సార్? ఇక్కడే పాయింట్ ఉన్నది. దయచేసి మీరు మాట్లాడుతున్నటువంటి విషయంలోనే దాంట్లోనే ఉన్నది. చెప్పండి. అంతకు ముందుకే ఈ ప్రస్తావన వస్తుంది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీకు పోకండి సార్, ఆ దాంట్లో మీరు హాజరు కాకండి అంటే నేను ఆ మీటింగ్కి పోను, తప్పకుండా ఈ అంశాన్ని లేవనెత్తుతారు కాబట్టి నేను పోను అనేటువంటి విషయాన్ని కూడా తను ప్రస్తావించిండు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ తను పోయినటువంటి నేపథ్యం ఉంది. పోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎక్కడికి పోమన్నారు అని అనుకుంటే అఫెక్స్ కమిటీ మీటింగ్ కి పోండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు పైన జరుగుతున్నటువంటి ప్రాజెక్టు విషయంలో మీరు పోకండి, పోతే అనుమతులు మనం ఇచ్చినటువంటి వాళ్ళమవుతాము అనేటువంటి విషయాన్ని ఆ రోజు పరిశీలించిండ్రు, ఆ రోజు చెప్పిండ్రు కూడా. అయితే తను కూడా నేను పోను అనేటువంటి విషయం చెప్పిండ్రు, అది మీ డొమైన్ లో కూడా ఉన్నది.
పోయిండ్రు, అక్కడ అగ్రిమెంట్లకు సైన్ తర్వాత రకరకాల అది చేసిండ్రు. ఆ రోజే ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మాకు రెండు రాష్ట్రాల మధ్యలో మాకు విభేదాలన్నీ కూడా ముగిసిపోయినాయి, ఇక మేము తీసుకుపోతున్నాము అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. మంచిది తప్పకుండా సార్ దయించి ఇప్పుడు వెంకటరెడ్డి కాదు వెంకటస్వామి గారు మీ దగ్గర ఆయన మాట్లాడింది ఉంటే ప్లే ఉంది వెంకటస్వామి గారు దయచేసి నేను చెప్తున్నాను, అతను కాదు. నేను విన్నా, ఎట్లా విన్నానంటే నిన్న హరీష్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ వీడియో కూడా విడుదల చేశారు, ఉంది ఆ మంత్రి మాట్లాడింది ఉంది సార్. పోలవరం వనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేట్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక నిన్న రాశారు రైట్ డౌన్ ఉంది, పర్లేదు. అయితే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అరే నువ్వు చెప్పేది చెప్తే ఎట్లున్నాయా బాబు, మేము చెప్పేది కూడా విను. తప్పకుండా ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో చాలా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి మీద, తర్వాత బనకచెర్ల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద ఒక కమిటీ వేయాలా లేకపోతే దాన్ని మాట్లాడాలా అన్నారు. దాన్ని నువ్వు మాట్లాడకుండా విన్నదాన్ని కట్ చేసేటానండి. మీరు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మాట్లాడిద్దాం సార్, ఆయన వర్షం మాట్లాడి మళ్ళీ మీరు మాట్లాడారు. ప్లీజ్ చెప్పండి, వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి వెంకటస్వామి గారు, విందాం. ఇవాళ ఆ రోజు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీరు చూసిండ్రు. వీళ్ళు కోర్టుకు ఎప్పుడు పోయిండ్రు సార్? కోర్టుకు ఏ రోజు పోయినటువంటి పరిస్థితి ఉంది? టెండర్లు ప్రక్రియ మొత్తం ఎప్పుడు 11 తారీఖు నాడు, ఈ నెల డిసెంబర్ 11, 12 నెల 2025లో టెండర్లు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ టెండర్ల ప్రక్రియ రద్దు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, అంటే మన తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 16వ తేదీన సుప్రీంకోర్టులో సంవత్సరం ఇదే సంవత్సరం అయితే ఇక్కడ జూలై 16 మీటింగ్ నిర్ణయం మేరకు 4 సభ్యులతో కమిటీని డిసెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ కమిటీ వేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ తెలంగాణలో మళ్ళీ జూలై 16న మీటింగ్ ప్రతిపాదనల మేరకు ఆదిత్యనాథ్ దాస్ నేపథ్యంలో 7 ఉన్న చోట 4 కూడా పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్ర వాసన తెలిసినటువంటి వాళ్ళు. అంతెందుకు సార్, ఇదే ఆదిత్యనాథ్ దాస్ గారు పోలవరం ప్రాజెక్టు రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసేసినటువంటి వ్యక్తి ఇదే ఆదిత్య దాస్ గారు. ఇవాళ ఈయనకు ఎందుకు ప్రేమ ఉంటుంది సార్? ఈయనకు ఎందుకు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఈయనకు ఎందుకు ప్రేమ ఉంటది అనేటువంటి విషయాన్ని నేను కాదు సార్, యావత్ తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులందరూ తెలంగాణ ప్రేమ ఉన్నట్టే కదా. కాదు అరవింద్ గారు, ఇక్కడ అరవింద్ గారు ఒక పాయింట్ ఇక్కడ కాదు. అరవింద్ గారు అయ్యో మీరు సార్ మీరు అనుభవంలో పెద్దవాళ్ళు మధ్యలో పోలవరం వద్దు అని చెప్పిన వాడు, తెలంగాణ ప్రజలంతా కూడా పోలవరం వద్దని వ్యతిరేకించినాం కదా. మరి ఆదిత్యనాథ్ కూడా వ్యతిరేకించినప్పుడు ఆయన తెలంగాణ పట్ల మాట్లాడినట్ట, ఆంధ్ర పట్ల మాట్లాడినట్ట? అయ్యో, మరి ఇదే ఆదిత్యనాథ్ దాస్ గారు పోలవరం అది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఈయనే కదా సార్ కోర్టులో పోయి. సరే అది ఓకే. అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ప్లీజ్. అరవింద్ గారిని ఒక విషయం అడుగుతాను, చెప్పండి. అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఏం మాట్లాడుతున్నారంటే,
ఇదే కేసీఆర్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చినప్పుడు కావచ్చు, అక్కడ రోజా అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ రోజా ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ చేపల పులుసు అవి తిన్నప్పుడు, అవి మాట్లాడినప్పుడు కూడా రాయలసీమను మనం రతనాల సీమ చేయాలి అని చెప్పేసి మొదలు పెట్టిందే కేసీఆర్ కదా. అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అనేది ఈ రోజు వాళ్ళు ప్రధానంగా తీస్తున్నారు. ఈ బనకజలరా ఇవంతా ఇష్యూ వచ్చి ఫస్ట్ కేసీఆర్ హయాంలోనే కదా అని. మేము దయచేసి కేసీఆర్ గారు ఆ రోజు కూడా మనం ప్రాంతాలుగా విడిపోయినాం, అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల లోపల చెప్పిండ్రు. మీరు 10 సంవత్సరాల లోపల ఇంత గొప్పగా వనస్థలిపురంలో కానివ్వండి, కుక్కట్పల్లిలో కానివ్వండి, మేమే చాలా స్పష్టంగా అడిగినాం, మీ అట్ల దత్తకు మా బతుకమ్మకు బంధుత్వం ఎక్కడిది, మీ అట్టుకు మా జొనారటకు సుటం ఎక్కడి అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాలలో కూడా ప్రశ్నించినాం. కానీ నేనేమంటా ఉన్నాను అంటే, పోలికలు ఉండొచ్చు కానీ పొంతనయ్య ఆడుంది మనకు, పోలికలు ఉండొచ్చు కానీ పొంతనయ్య ఆడుంది మనకు అనేటువంటి విషయాన్ని కూడా మేము నిలదీసినాం. అయితే కేసీఆర్ గారు తప్పకుండా ఆ రోజు అన్నటువంటి మాట ఏంటి అంటే, కృష్ణా గోదావరి జీవనాలతో మనకున్నటువంటి వాటా మనకు దక్కిన తర్వాత మన అన్నదమ్ముల రాష్ట్రాలైనటువంటి మన తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా మంచిగా బతకాలి అని చెప్పి ఆలోచన చేసిండు. దాంట్లో ఏం తప్పేం లేదు సార్. ఆ రోజు ఇదే వెంకటరెడ్డి అన్న, ఇదే వెంకటరమణ వీళ్ళందరూ కూడా దాన్ని స్వాగతించిండ్రు. కానీ చెప్పండి, మీరు అంటే కేసీఆర్ గారు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రాంతాల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మాట్లాడితేనేమో మీరు సూభావంతో చాలా బ్రాడ్ సెన్స్ తో మాట్లాడినట్టు, అదే ఇంకెవరైనా మాట్లాడితే మాత్రం ఆంధ్రోళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు. మేము ఆ విషయాన్ని చెప్తలేము. మేము ఎక్కువ పరిస్థితిలో కూడా మనకు ప్లీజ్ వెంకట సార్ గారు దయచేసి మధ్య ఇంటరప్ట్ అవ్వకండి. వెంకటరెడ్డి గారు పాడును 40,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు మార్చినప్పుడు మాట్లాడినటువంటి కేసీఆర్, కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, లేకపోతే టిఆర్ఎస్ యొక్క పెద్దలు, మీలాంటి యొక్క మేధావులు మరి ఏడ నోరు మూసుకున్నారు? ఎందుకు నోరు మూసుకున్నారండి? సరే, ఇప్పుడు మీకు ఇచ్చారు సరే, మీరు పచ్చి అబద్ధాలను ఎంతసేపు ప్రచారం చేసినా ఎంతసేపటికి తెలంగాణ మీ భ్రమంలో నుంచి బయటికి వచ్చిండ్రు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివేకులు కాబట్టి దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే, తప్పకుండా మేము మనకు దక్కవలసినటువంటి మనకు రావాల్సినటువంటి హక్కులు పూర్తయిన తర్వాత మన పక్క రాష్ట్రానికి పోవచ్చు. కానీ ఇక్కడ మనకు దక్కవలసినటువంటి దాన్ని లేకుండా అక్కడికి తీసుకపోతే ఇది కుట్ర అవుతుంది. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి, ప్లీజ్ ఒక నిమిషం ఉండండి, ప్లీజ్ ఒక నిమిషం. అరవింద్ గారు ఒక నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ప్లీజ్. అరవింద్ గారు ఒక నిమిషం. ఆ రోజు తెలంగాణ ద్రోహి, ఇవాళ తెలంగాణ నీళ్ళ చరిత్రలో ఒక్క నిమిషం ప్లీజ్. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్. అరవింద్ గారు వెంకటస్వామి గారు దయచేసి వెంకటస్వామి గారు వినండి ఒక నిమిషం. మీరు సీనియర్ నాయకులు. వెంకటస్వామి గారు మీరు సీనియర్. ఒక నిమిషం ప్లీజ్. వెంకటస్వామి గారు మీరు వినండి ఒకసారి. ప్లీజ్ సార్. వెంకటస్వామి గారు ఒక నిమిషం అండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్. నేను డిస్కషన్ పెట్టింది వెంకటస్వామి గారు నేను డిస్కషన్ పెట్టింది నేను ఒక్కరి కోసం కాదండి, అందరూ మాట్లాడాలి. మీరు సీనియర్ నాయకులు, మీరు చాలా డిస్కషన్లో కూర్చుంటారు. మధ్యలో మీరు ఇంటరాప్ట్ అవ్వకండి దయచేసి. మీరు ఇంటరాప్ట్ అవ్వకండి. మీరు ఎవరు మాట్లాడివ్వట్లేదు, అది కరెక్ట్ కాదండి. దయచేసి మీరు మాట్లాడకండి. మీరు ఎందుకు ఇంటరాప్ట్ అవుతున్నారు మధ్యలో? ప్లీజ్ దయచేసి ఇంటరాప్ట్ అవ్వకండి. అవునండి, మీ వర్షన్ మీ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడండి. వెంకటస్వామి గారు మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరిని మాట్లాడివ్వట్లేదు. మీరు మధ్యలో రావకండి దయచేసి. ప్లీజ్ వద్దండి ప్లీజ్. నేను మీ వర్షన్ మీ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడండి.